హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిల్వర్ స్క్రీన్ హబ్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ వీరసింహారెడ్డి. సో నటీనటులు బాలకృష్ణ, శృతి హాసన్, హనీ రోజ్, వరలక్ష్మి, శరత్ కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు. సో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. సో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వీరసింహారెడ్డిపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు ఎలా ఆకట్టుకుందో చూద్దాం. సో జై అలియాస్ జై సింహారెడ్డి తన తల్లి మీనాక్షితో కలిసి ఇస్తాంబుల్లో ఉంటాడు. అతనికి అక్కడే తెలుగు అమ్మాయి ఈషా పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. ఈ విషయాన్ని ఈషా తన తండ్రికి చెబుతుంది. అండ్ పెళ్లికి సంబంధం కుదుర్చుకోవడం కోసం జయ తల్లిదండ్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. అయితే అప్పటి వరకు తండ్రి లేడనుకున్న జైకి తన తల్లి ఓ నిజం చెబుతుంది. అతడికి తన తండ్రి ఉన్నాడని, పేరు వీరసింహారెడ్డి అని, రాయలసీమపై ప్రేమతో అక్కడి ప్రజలకు అడ్డగా ఉంటున్నాడని చెబుతుంది. సో పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి ఇస్తాంబుల్ రావాల్సిందిగా వీరసింహారెడ్డికి కబురు పంపుతుంది. కొడుకు పెళ్లి కోసమై వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. అదే అదునుగా భావించిన ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి అతన్ని చంపడానికి ప్లాన్ వేశారు. సొంత చెల్లెలే వీరసింహారెడ్డిని చంపాలని ఎందుకు పగపట్టింది? ప్రతాప్ రెడ్డికి వీరసింహారెడ్డికి మధ్య ఉన్న వైరం ఏమిటి? మీనాక్షి రెడ్డిలు దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి? తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత జయసింహారెడ్డి ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. సో ఫ్యాక్షన్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులు కొత్తేమీ కాదు. అందులో బాలయ్యకు మరిను. వీరసింహారెడ్డి కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. ఇందులో కొత్త విషయం ఏమిటంటే ఫ్యాక్షన్ స్టోరీకి సిస్టర్ సెంటిమెంట్ని జోడించడం. అయితే తెరపై అనుకున్నంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. సో పుట్టి పెరిగిన ఊరు కోసం ఓ వ్యక్తి కట్టిపట్టడం, అతని ప్రజలు దేవుడిగా ఆదరించడం, అదే సమయంలో మరో గ్యాంగ్ అతన్ని చంపడానికి ప్రయత్నించడం. ఓ ఫ్లాష్ బ్యాక్ ఇదే వీరసింహారెడ్డి కథ. అయితే అతన్ని చంపి గ్యాంగ్లో చెల్లెలు కూడా ఉండడంతో కథపై కాస్త ఆసక్తి కలుగుతుంది. సో కానీ తెరపై వచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తిని తగ్గిస్తాయి. ఫస్ట్ హాఫ్లో కథ ఏమీ ఉండదు. ప్రతిసారి విలన్ గ్యాంగ్ వచ్చి వీరసింహారెడ్డిపై దాడికి ప్రయత్నించడం, చివరికి అతని చేతిలో తన్నులు తిని బయటకు రావడం ఇలాగే సాగుతుంది. మధ్య మధ్యలో ఒకటి రెండు డైలాగ్ దర్శకుడు హీరోయిజం మీద పెట్టిన దృష్టి కథపై పెట్టలేదనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఫైట్ సీక్వెన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. సో ఇక సెకండ్ హాఫ్ యాక్షన్ కంటే సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ దృష్టి పెట్టారు. బాలయ్య, కృష్ణ, వరలక్ష్మి, శరత్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరసింహారెడ్డిపై చెల్లెలు ఎందుకు పగ పెంచుకుంది? అసలు శేఖర్ ఎవరు? మీనాక్షి వీరసింహారెడ్డికి ఎందుకు దూరంగా ఉన్నారన్నది సెకండ్ హాఫ్లో చూపించారు. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. విపరీతమైన హింసకు తావిచ్చారనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. సో పోరాట ఘట్టాలు, డైలాగ్స్తోనే సినిమాను లాక్కొచ్చాడు దర్శకుడు. అయితే నందమూరి అభిమానులకు మాత్రం ఈ చిత్రం సాటిస్ఫై చేసింది.